నేటి దిన ఉత్తర ప్రత్యుత్తరాల భాగముగా కీర్తన గ్రంథము 4వ అధ్యాయము పిన్నెట్టి షాజీ వచ్చి నడిపించవలసిందిగా మనం చేస్తున్నాము. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగజేసు వాడకు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించుము. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనునని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. వారి ధ్యాన ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. యెహోవా నెమ్మదితో పండుగను నిద్రపోవుదును. నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపచేయుము. దేవుని పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేయుచున్నాను. ఈ పరిశుద్ధ విశ్రాంతి దిన ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ధ్యాన భాగముగా ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 10వ వచనం నుంచి, మీరు స్వాధీనపరచుకొనబోవు దేశము మీరు బయలుదేరి వచ్చిన దేశం వంటిది కాదు. బయలుదేరి వచ్చిన దేశం అంటే ఐగుప్తు దేశము. ఐగుప్తు దేశం అంటే అది బానిసత్వం, దేవుని ప్రజలను బానిసత్వపు వెట్టి చాకిరి పనులకు మరి కృంగదీసినటువంటి ఆ యొక్క దేశం అన్నమాట. ఐగుప్తు అనగా సాతాను సంబంధమైనటువంటి పరిస్థితి. సాతానుడు మనల్ని ఎలాగైతే మనల్ని పాపాల చేత బంధించి వ్యసనాలకు గురి చేసి మన ద్వారా వాడి యొక్క వెట్టి చాకిరి పనులు మన చేత చేయించుకుంటున్నాడో, అలాగే ఐగుప్తు దేశంలో యోసేపుని అరిగినటువంటి ఫరో వచ్చి ఆ ప్రజలను చూసి, వారి యొక్క ఔన్నత్యాన్ని చూసి, వారి బలాన్ని చూసి, వారి జ్ఞానాన్ని చూసి, వారి సమృద్ధి చూసి అసూయపడి, వీరు ఎక్కడి నుంచి వచ్చారు, వీరెందుకు ఇంత బలంగా ఉండాలి, ఇంత సమృద్ధి కలిగి ఉండాలి, ఇంత క్షేమం కలిగి ఉండాలి, వీరిని అణిచివేయండి అని చెప్పి ఆజ్ఞాపించినప్పుడు, ఇక ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి అధికారులు, అక్కడ ఉన్న సైనికులు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు, పెద్దలు అందరూ కూడా ఇక ఇశ్రాయేలుని పూర్తిగా వెట్టి చాకిరి పనులు చేయించుకోవడానికి, బానిసత్వ పని, అదొక ఇనప కొలిమిలాగా ఐగుప్తు దేశం ఇశ్రాయేలుకి ఉంది. అది భయంకరమైనటువంటి మరి ప్రజల్ని, దేవుని ప్రజలు శోధించేదిగా, బాధ పెట్టేదిగా, కృంగదీసేదిగా, వెట్టి చాకిరి పనులు చేయించుకునేదిగా ఆ పరిస్థితులు మారిపోయాయి. కాబట్టి అక్కడి నుంచి దేవుడు మనల్ని, ఆ ఇశ్రాయేలుని గద్ద రెక్కల మీద మోసుకొని వచ్చినట్లు మోసుకొచ్చాడు. ఒక తండ్రి తన కుమారుణ్ణి నడిపించినట్లుగా ఎత్తుకొని ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి, అనగా వాగ్దానం చేయబడినటువంటి దేశము, పాలు తేనెలు ప్రవహించే దేశము, ఆ దేశానికి తీసుకుని వెళుతున్న సమయంలో ఈ మాటలు చెప్తున్నారు. మీరు స్వాధీనపరచుకొనబోయే దేశము, మీరు బయలుదేరి వచ్చిన దేశం వంటిది కాదు. ఐగుప్తు దేశం వంటిది కాదు. అక్కడ నీవు విత్తనములు విత్తి కూర తోటకు నీరు కట్టినట్లు నీ కాళ్ళతో నీ చాలకు నీరు కట్టితివి. అనగా
యోసేపుని ఎరగనటువంటి ఫరోకు ముందు యోసేపుని ఎరిగినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఫరో అప్పుడు వీళ్ళు క్షేమంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు, సమృద్ధి కలిగి ఉన్నారు. వీరి పశువులు, వీరి పొలాలు, వీరి పంటలు చాలా చక్కగా పండాయి. నీవు అక్కడ ఉన్నప్పుడు నీవు నీ చాలకు కాళ్ళతో నీరు కట్టావు. సాధారణంగా దోశలతో తీసి పోస్తారు, కానీ అంత నీరు సమృద్ధిగా ఉందన్నమాట అక్కడ ఐగుప్తు దేశంలో శరీర సంబంధమైనటువంటి సౌఖ్యాలన్నీ ఉన్నాయి, సుఖాలన్నీ ఉన్నాయి. కానీ దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని ప్రార్థించడానికి అక్కడ అవకాశము లేదు. అయితే ఫరో, యోసేపుని ఎరిగిన ఫరో మరి వీరికి ప్రత్యేకమైన స్థలాలు ఇచ్చారు, అలాగే పొలాలు సంపాదించుకున్నారు, పశువులు, పాడి పంటలు అన్నీ కూడా సమృద్ధిగా ఉన్నాయి. ఫరో అంటే యోసేపుని ఎరిగిన ఫరో ఉన్నప్పుడు. ఇప్పుడు వేరొక ఫరో వచ్చి వారిని బానిసలుగా చేసుకొని, వెట్టి చాకిరీ పనులు చేయించుకొని, వారిని చాలా కష్టపెట్టి, చాలా ఇబ్బందికి గురి చేసినప్పుడు దేవుడు వారి మొర ఆలకించి వారిని ఆ ఎనప కొలిమి వంటి ఐగుప్తు దేశం నుంచి పాలు తేనెలు ప్రవహించేటటువంటి ఆ యొక్క కానాను దేశానికి నడిపిస్తున్నారు. అక్కడికి వెళ్తుంటుండగా దేవుడు చెప్తున్న మాటలు, మీరు స్వాధీనపరచుకొనబో దేశము మీరు విడిచిపెట్టి వచ్చిన దేశం వంటిది కాదు. అక్కడ నీవు విత్తనము వేసి కూర తోటకు నీరు కట్టినట్లు నీ కాళ్ళతో నీ చాలకు నీరు కట్టితివి. సమృద్ధైన నీరు అన్నమాట. అలాగ ప్రవాహాలు ప్రవహిస్తుంటే, నదులు, సరస్సులు ప్రవహిస్తుంటే నీ చాలకు, నీ పంటలకు నువ్వు చేతులతో కాదు కాళ్ళతో నువ్వు కట్టావు. అంటే ప్రవహిస్తుంటే కాలుతో ఆ చాలకి ఆ నీళ్ళని కాళ్ళతో త్రోసేటంత సమృద్ధి ఉందన్నమాట అక్కడ. దేవుని స్తోత్రం. నీవు విడిచిపెట్టి వచ్చిన దేశము. అలాగే మనం ఈ లోకంలో ప్రభువుని ఎరక్క ముందు మన జీవితాలు ఎలాగున్నాయంటే విచ్చలవిడితనంగా ఉన్నాయి. అన్ని కంఫర్ట్స్, శరీర సంబంధమైనవి అన్నీ కూడా, నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీకు దగ్గరగా ఉండేవి. ఒక్క బైబిల్, అలాగే దేవుని సన్నిధి, ప్రార్థన నీకు దూరంగా ఉండేది. కానీ శరీర సంబంధమైన అన్నీ కూడా నీకు కంఫర్ట్గా ఉన్నాయి, అటు నువ్వు అనుభవించావు. కానీ ఇప్పుడు నువ్వు వెళ్ళేటటువంటి, నువ్వు స్వాధీనపరచుకొని పోయేటటువంటి ఆ దేశము నువ్వు విడిచిపెట్టి వచ్చిన దేశం వంటిది కాదు. ఇక్కడ ఇశ్రాయేలుకి దేవుడు పెట్టినటువంటి అంశము గురేటంటే, ఈ ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి వారిని క్షేమంగా తీసుకుని వెళ్ళడమే. మీరు నా ఆజ్ఞలు, నా కట్టడలు, నా నిబంధనలు గైకుంటే చాలు, మీకు కావలసినవన్నీ కూడా సమృద్ధిగా నేను ఇస్తాను. మీకు కావలసిన తిండి, మీకు కావలసిన బట్ట, మీకు కావలసిన నివాసం, మీకు కావలసిన ఆహారం. పగలేమో మేఘస్తంభంలో, రాత్రేమో అగ్ని స్తంభంలో ఉండి ఆయన నడిపించారు. ఆయా పూటలకి ఆకాశం నుంచి మన్నాను కురిపించి వారికి సమృద్ధి అయినటువంటి ఆహారం ఇచ్చారు. వారు మాంసాహారాన్ని కోరినప్పుడు మరి పట్టజాలనంత విస్తారమైనటువంటి పూరేళ్ల పిట్లని వారికి ఆహారంగా ఇచ్చినట్లుగా చూస్తున్నాం. అలాగే వారు ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక్కొక్క దగ్గర నీరు ఉండేది కాదు, ఒక దగ్గరేమో నీరు చేదుగా ఉండేది. ఇలాంటి పరిస్థితులు కూడా దేవుడు బండను చీల్చి వారికి నదులను ప్రవహింపచేశాడు. వారు మాంసాహారాన్ని కోరినప్పుడు పూరేళ్ల పిట్లను 3 మూరల ఎత్తు, 3 దినాల ప్రయాణం అంతా పరిమాణంలో వారికి సమృద్ధిగా మాంసాహారాన్ని దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క నిబంధనలకు లోబడి వారు జీవించినంతకాలం వారికి ఎటువంటి లేమి లేదు, అన్ని కూడా సమృద్ధి కలిగి ఉన్నారు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మరి దేవుడు ఎందుకు ఆ దేశం నుంచి పాలుతేనెలు ప్రవహించే దేశానికి పంపిస్తుంటే, ఆ దేశం వారికి క్షేమం కాదు, ఆ దేశం వారికి ఆశీర్వాదం కాదు, ఆ దేశం వారికి సమృద్ధినిచ్చేది కాదు, వారిని కృంగదీసేదిగా ఉంది, వెట్టి చాకిరీ పనులు చేయించుకునేది ఉంది, చాలా బాధించేది ఉంది, శోధించేది ఉంది. కాబట్టి వారు కన్నీళ్లు పెట్టినప్పుడు, దేవునికి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు వారి మొర ఆలకించి వారి కన్నీళ్లు చూసి వారి బాధ వేదన అర్థం చేసుకొని మోషే అహరోనులతో
వాడిని బయటికి నడిపిస్తున్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ స్వాధీనపరచుకొనబోయే దేశము, ఆ దినాల్లో ఇశ్రాయేలుకి టార్గెట్ ఏంటంటే ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి వాని క్షేమంగా చేర్చడమే. దేవుని ఆజ్ఞలు కట్టల నిబంధనలు గైకుంటే చాలు, దేవుడు వారికి తోడే ఉండి సైన్యములకు అధిపతిగా ఉండి యుద్ధాలు ఆయనే చేసి గొప్ప గొప్ప ప్రాకారం గల పట్టణాలని వారికి స్వాస్యంగా ఇచ్చాడు. అలాగే చూసినట్లయితే వారు ప్రయాణం వెళ్తున్నప్పుడు కొన్ని శోధనలు వచ్చాయి. ఒక దగ్గర అయితే చేదు నీరు, ఒక దగ్గర అయితే నీరు అసలు లేదు, అయినా బండలొచ్చి దేవుడు వారికి సమృద్ధి అయినటువంటి నదుల వలె ప్రవహింప చేశాడు వాటర్ని. ఒక్కో దగ్గర చేదు నీరు ఉన్నప్పుడు వారు మొరపెట్టినప్పుడు, అలాగే మోషే అహరోనులు మొరపెట్టినప్పుడు వీరు సొనుగుతున్నప్పుడు దేవుడు వారికి ఒక కొమ్మను నరిగి అందులో వేయండి అనగానే ఆ చేదైనటువంటి మార ఏమైపోయిందండి, మధురమైనటువంటి నీరుగా మారిపోయింది. అలాగే ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో సూచకలు, మహత్కార్యాలు చేసుకుంటూ తన ప్రజలు దేవుడు నడిపించుకుంటూ ముందుకు సాగిపోయాడు. మధ్యలో ఎన్నో దేశాలు శత్రులుగా మారి వారితో యుద్ధం చేశారు. అయినప్పటికీ కూడా దేవుడు వారికి తోడే ఉండి వారికి కావలసినటువంటి అన్నీ కూడా సమకూర్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, మీరు స్వాధీనపరచుకొనబో దేశము మీరు విడిచిపెట్టి వచ్చిన దేశం వంటిది కాదు. అక్కడ మీరు విత్తనాలు వేసి కాళ్ళతో నీళ్లు కట్టారట. కాళ్ళతో అలాగా పక్క నుంచి కాలువలాగా ప్రవహిస్తుంటే, కాళ్ళతో అంటే దాని అర్థం ఏంటంటే ఇక వంగవలసిన పరిస్థితి లేదు, దోసులతో పోయవలసిన పరిస్థితి లేదు. సమృద్ధి అయిన నీరట. ఆ నీరుని కాళ్ళతో మీ యొక్క కూర తోటలు కట్టారు. అంటే అక్కడ ఏంటండి, నిలబడి పని చేస్తున్నారు అనమాట. ఎవరైనా నిలబడి పని చేస్తారా? అంత అన్నీ ఉన్నాయి అక్కడ, అంత సమృద్ధి నీరు ఉంది. కాళ్ళతో నీళ్ళు కట్టంటే వెళ్ళిపోతున్న నీరుని కాళ్ళతో ఇలా కడుతుంటాం. చూడ మనం కూడా చిన్న చిన్న గొట్లేసి ప్రవహిస్తున్నప్పుడు వర్షాకాలం గట్టేసి అందులోకి నీరు కాళ్ళతో తోస్తుంటాం. ఆ విధంగా మీరు ఆ దేశంలో అలాగ ఉన్నారు. కానీ ఆ దేశం మీకు క్షేమం కాదు, అది మీకు భద్రత కాదు, అది మీకు రక్షణ కాదు. ఆ దేశం నుంచి నేను చూపించే దేశము కానాను దేశానికి నేను మిమ్మల్ని నడిపిస్తాను, నన్ను వెంబడించండి, నా మాట వినండి, నా మాట వింటే అన్ని కార్యాలు నేను చూసుకుంటానని దేవుడు ఒక తండ్రి కుమారులు ఏ విధంగా అయితే తీసుకెళ్తాడో ఆ విధంగా తీసుకొని వెళ్తున్నాడు. దేవుని స్తోత్రం. అలాగే ఆ దినాల్లో ఒక దేశం నుంచి ఇంకో దేశానికి దేవుడు తీసుకొని వెళ్ళాడు. 40 సంవత్సరాలు పట్టింది. కానీ ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే దేవునికి మనము భూలోకం నుంచి పరలోకానికి వెళ్ళాలి. భూలోకంలో ఉన్న పరిస్థితులు వేరే, పరలోకంలో ఉన్న పరిస్థితులు వేరే. పరలోకంలో ఎలాగుంటారండి? అక్కడ ఉన్న మనుషుల యొక్క మనస్సు, స్వభావము, జీవితం ఎలాగుంటుంది? పరిశుద్ధంగా ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది, నీతిగా ఉంటుంది, యథార్థంగా ఉంటుంది, సత్యమైన జీవితం జీవిస్తారు, స్వచ్ఛమైన మనస్సు, స్వభావం కలిగి ఉంటారు. అది ఆత్మ సంబంధమైన జీవితం. ఎందుకంటే శరీరం ఇక్కడ మట్టిలో కలిసిపోద్ది. మన ఆత్మ దేవుని సన్నిధి అనగా దేవుని రాజ్యానికి, పరలోక రాజ్యానికి, ఆ మోక్షానికి వెళ్ళాలంటే ఈ లోక సంబంధమైన, శరీర సంబంధమైన ఏ జీవితం కూడా అక్కడ సూటబుల్ కాదు. దేవుని స్తోత్రం. ఎందుకు మనం వాక్యం చదవాలి? ఎందుకు మనం ప్రార్థన చేయాలి? ఎందుకు మనం ఉద్యోగంగా ఉండాలి? ఎందుకు మనము ఆత్మీయతగా ఉండాలి? ఎందుకు మనం ఆత్మలో బలాన్ని, శక్తిని, జ్ఞానాన్ని పొందుకోవాలంటే అక్కడ జీవించే జీవితము ఇక్కడ నీ యొక్క శరీరంలో ఉంటుండగా జీవించకపోతే ఈ జీవితంతో నువ్వు పరలోకానికి, స్వర్గానికి, మోక్షానికి వెళ్ళలేవు. ఐగుప్తు దేశము అలాగే కానాను దేశము, వీటికంటే దేవుని చేత కట్టబడినటువంటి ఆ లోకము ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అత్యున్నతమైన దేశాలన్నిటికంటే అతి శ్రేష్టమైన దేశము. అప్పుడు శరీర సంబంధమైన ప్రయాణము, ఇప్పుడేమో ఆత్మ సంబంధమైన ప్రయాణము. శరీర సంబంధమైన ప్రయాణంలో పాపం ఉంది, వ్యసనం ఉంది, బలహీనతలు ఉన్నాయి. శరీర సంబంధమైనటువంటి ఈ యొక్క ప్రయాణంలో రోగాలు ఉన్నాయి, వ్యాధులు ఉన్నాయి, ఆకలి దప్పులు ఉన్నాయి, కరువు ఉంది, వస్త్రహీనత ఉంది, అలాగే కృంగిపోయేటటువంటి స్థితి ఉంది. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నది. కాబట్టి మనము శరీర మూలముగా ఈ లోకంలో జన్మించాం,
ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆత్మ మూలంగా జన్మించే జీవితమే ఆత్మ సంబంధమైనటువంటి పరలోక పట్టణానికి నిన్ను నన్ను మనల్ని క్షేమంగా చేరుస్తుంది. కానీ ఈ శరీర సంబంధమైన జీవితంలో ఉండి నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత చదువు ఎంత జ్ఞానం సంపాదించినా, ఎంత ఉన్నతమైన స్థితి నువ్వు సంపాదించినా ఆ పరలోకానికి మోక్షానికి వెళ్ళడానికి అవి ఎందుకు పనికిరావు. శరీరంలో ఉన్న ఈ జీవితానికి తప్ప యుగ యుగాలు తరతరాలు జీవించవలసినటువంటి పరలోక పట్టణంలో జీవించే జీవితానికి శరీర సంబంధమైనటువంటి ఈ జీవితం పనికిరాదు. పూతుకుప్పులు కూడా పనికిరాదు. దేవుని స్తోత్రే. అదే చెప్తున్నాడు, నీవు స్వాధీనపరచుకొని పో దేశము. ఏంటి నువ్వు స్వాధీనపరచుకునే దేశం అంటే పరలోకము, నిత్యజీవలోకము, ఆ మోక్షము. అది ఈ లోకంలో జీవించే జీవితం లాంటిది కాదు. ఈ లోకంలో మనం వ్యవహరించినటువంటి వ్యవహారం లాంటిది కాదు. అది ప్రత్యేకమైనది. దాని కొరకు దేవుడు మనకి వాక్యాన్ని ఇచ్చాడు, అలాగే ప్రార్థన ఇచ్చాడు, అలాగే స్తుతి ఇచ్చాడు, అలాగే ఆరాధన ఇచ్చాడు, అలాగే ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని ఇస్తున్నాడు. ఎందుకంటే వాక్యం ద్వారా మనం శుద్ధి చేస్తున్నాడు. ఆత్మతో నింపి మనల్ని అభిషేకించి తన కుమార్తెలకి లోక కల్ముషం అంటుకోకుండా, మాలిన్యం అంటుకోకుండా ప్రతి క్షణము మనలో తన ఆత్మ నుంచి ఈ ఆత్మీయ యాత్రలో, ఈ ఉద్యోగ యాత్రలో దేవుడు మనకు తోడేయండి నడిపిస్తున్నాడు. కాబట్టి మీరు స్వాధీనపరచుకుని పోయే దేశము. ఏంటి పరలోకం కావాలి అందరికీ? పరలోకం కాకపోతే వేరొక లోకం ఉంది, అది అగ్ని, అగ్నిలోకం. అది ఆ లోకం అంతా అగ్నే. మహాజ్వాలలు మంటలు ఎగిసి పడుతుంటాయి. అదొక పెద్ద లోయ లాంటిది. అది ఆ యొక్క వేరొక ప్రదేశం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఎంతకాలం అంటే ఎన్ని యుగాలైనా, ఎన్ని తరాలైనా, రాత్రి పగలనకుండా, క్షణం తీరిక లేకుండా అక్కడ పరిస్థితి ఉంటుంది. ఇక్కడ మనం సమయాన్ని ఎంత వృధా చేస్తున్నామో, ఎంత నిర్లక్ష్యంగా ఉన్నామో, ఎంత సోమరతనంగా ఉన్నామో, ఎంత బద్ధకం ఉన్నామో, అప్పుడు నువ్వు అగ్నిగుండంలో కేకలు వేస్తూ యాతన పడుతూ, అరే దేవుడు నాకు ఇచ్చిన సమయం, నాకు ఇచ్చిన దినాలు, వారాలు, నెలలు, సంవత్సరాలు వృధాగా గడిపేనే. ఇంత భయంకరమైన స్థలంలో నేను ఎంత వేదనకరమైన స్థలానికి వస్తాను, నేను నా జీవితంలో ఎప్పుడు ఊహించలేదని అనుకుంటావు. ఇక్కడ ఎంత తలబాదుకొని మొత్తుకొని చెప్పినా ఎవరు వినరు. ఎందుకంటే సాతానుడు ఆ విధంగా వారికి ముసుగు వేశాడు. శరీరాన్నే వాళ్ళకి ఒక పాపంగా పెట్టాడు, లోకాన్నే ఒక పాపంగా పెట్టాడు. ఈ శరీరంతో ఉన్నంత వరకు ఈ లోకం ఉండక తప్పదు. ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా ఈ లోకంలో ఉన్న నేత్రాశకు, శరీరాశకు, జీవపడమ్మానికి నువ్వు లోబడక తప్పదు. నువ్వు వాక్యుని మనస్సు మార్చుకునే ద్వారానే, హృదయాన్ని వాక్యం ద్వారా కడుక్కుంటే ద్వారానే, యేసు రక్తం నీ మనసు హృదయం మీద ప్రోక్షింపబడడం ద్వారానే నీలోకి పరిశుద్ధాత్మ వచ్చి నీకు నూతన స్వభావం కలుగు చేయడం ద్వారా తప్ప ఆ నిత్య నరకాల నుంచి తప్పించుకునే వేరొక మార్గం ఇంకోటి లేదనే సత్యాన్ని ప్రతి విశ్వాసి గమనించాలి. ఎంత సమయం వృధా చేస్తున్నాం మనం, ఎంత టైం వేస్ట్ అయిపోతుంది. నువ్వు వెళ్ళబోయేటటువంటి స్థలము అది పరలోకానికి వెళ్ళేటటువంటి స్థలమా లేదా నరకానికి వెళ్ళేటటువంటి స్థలమా మనం పరిశీలన చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా తమ్ముడు తాము గమనించుకుంటుంటారు, తమ్ముడు తాము కనిపెట్టుకుంటుంటారు. మన దినాలు లెక్క పెట్టుకుంటాం, వాటి సంఖ్యను మనం గుర్తిస్తాం, దానికి అనుకూలంగా మనం ప్రవర్తిస్తాం. దేవుని స్తోత్రం. అక్కడైతే నువ్వు విత్తనం వేసి నీ యొక్క పంటకి సమృద్ధి అయినటువంటి నీరు కాళ్ళతో కట్టావు. దేవుని స్తోత్రం. రెండోది, మీరు నది దాటి స్వాధీనపరుచుకుంటూ వెళ్ళుచున్న దేశము కొండలు, లోయలు గల దేశం. అది ఆకాశ వర్షజలమును త్రాగును అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. నువ్వు వెళ్ళేటటువంటి ఈ యొక్క ఆత్మీయ ఉజ్జీవ యాత్రలో నువ్వు నది దాటి స్వాధీనపరచుకొని పోయే దేశం ఎలా ఉంటుందటండి? కొండలు లోయలు గల దేశము, ఎత్తుపల్లాలుగా ఉంటుందట. అది కేవలం ఆకాశ వర్షాన్ని త్రాగును. అంటే వర్షం మీద ఆధారపడాలి, వైపే చూడాలి, ఆకాశం వైపు చూడాలి, ఆకాశంలో దేవుని వైపే చూడాలి. నువ్వు ప్రయాణం చేస్తున్న ప్రయాణంలో కొండలు, లోయలు. కొండలంటే ఎత్తు, లోయలంటే బాగా పల్లం. ఎలా ఉంటుంది? ప్రభు చెప్తున్నాడు, ఇరుకు మార్గమున ప్రవేశించుడి, నాశనమునకు పో ద్వారం ఎలా ఉంటుందటండి? ఆ ద్వారం
విశాలంగా ఉంటుంది, వెడల్పుగా ఉంటుంది. దాని ద్వారా పోవారు అనేకులు. నువ్వు జీవంలో ప్రవేశించాలంటే యేసు ప్రభు యొక్క మార్గంలో నువ్వు నడవాలి. ఎలా ఉంటుందట మార్గం? కొండలు, లోయలు. కొండలు అంటే చాలా ఎత్తు, లోయ అంటే బాగా లోతు. ఈ ఆధ్యాత్మిక జీవితంలో, నీ ఆత్మీయ యాత్రలో ఎత్తు పల్లాలు ఉంటాయి. కష్టాలు, శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, అన్ని రకాల ఉపద్రవాలు ఉంటాయి. కానీ నీలో దేవుడు ఉంటాడు. శ్రమల గుండా తీసుకెళ్తాడు దేవుడు, శోధనల గుండా తీసుకెళ్తాడు దేవుడు, కష్టాల గుండా తీసుకెళ్తాడు దేవుడు. కానీ మీరు భయపడొద్దు అంటున్నాడు. మీరు స్వాధీనపరచుకునే దేశానికి వెళ్ళాలంటే మీ జీవితంలో శ్రమ వస్తుంది, కష్టం వస్తుంది, శోధన వస్తుంది, ఇరుకులు, ఇబ్బందులు వస్తాయి, సమస్యలు వస్తాయి. వాటన్నిటిని కూడా మీరు జయించండి. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. మీరు లోకమునైనను, లోకములు ఉన్న వాటినైనను ప్రేమించకండి అని చెప్తున్నాడు. లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినా ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. లోకంలో మనకు శ్రమ కలుగుతుంది, కానీ శ్రమల్లోనే దేవుడు మనల్ని సంతోషంగా నడిపిస్తాడు. శ్రమల్లో తోడే ఉంటాడు. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలోంచి వారిని విడిపించును. నీతిమంతుని కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. దేవుని స్తోత్రే. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే కొండలు, లోయలు గల దేశం. మనం పరలోకానికి వెళ్ళాలంటే, నిత్యజీవలోకానికి వెళ్ళాలంటే, మోక్షానికి వెళ్ళాలంటే ఈ లోకంలో శరీర సంబంధమైనటువంటి కొన్ని శోధనలు మనం జయించాలి. జయించడానికి కావలసినటువంటి సామర్థ్యం దేవుడే మనకిస్తాడు. ఎందుకంటే దేవుని మనస్సు, దేవుని ఆత్మ మనలో ఉంటుంది కాబట్టి దేవుని మనస్సు, దేవుని హృదయం, దేవుని స్వభావం, దేవుని జ్ఞానము, దేవుని యొక్క ప్రభావం మనలో ఉంటుంది కాబట్టి సునాయాసంగా మన ప్రయాణం ఉంటుందని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. అది ఆకాశ వర్షజలము త్రాగును. ఆ దేశం ఏంటండి? ఆకాశ వర్షజలము త్రాగును. పైనుంచి వర్షం పడితే కానీ అక్కడ పంటలు పండడానికి కానీ, అక్కడ మరి ఆ యొక్క పంటలు పండించుకోవడానికి కానీ అవకాశమైనటువంటి పరిస్థితి కాదు. పూర్తిగా దేవుని మీద ఆధారపడేటటువంటి స్థితి. అందుకే దేవుడు ఎవరినైనా ఏర్పాటు చేసుకున్నప్పుడు, దేవుడు తన సేవకులు కానీ తన పరిచారకులు కానీ ఏర్పాటు చేసుకున్నప్పుడు వారిని ఉన్న స్థలంలోంచి ఎక్కడికో దూరంగా తీసుకెళ్ళిపోతాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి సొంత దేశం ఉంది, సొంతంగా పొలాలు ఉన్నాయి, సొంతంగా ఐశ్వర్యం ఉంది, ఆస్తి ఉంది. కానీ దేవుడు చెప్తున్నాడు, నీవు నీ దేశం నుండి, నీ తండ్రి ఇంట నుండి, నీ బంధువుల యొద్ద నుండి దూరంగా నువ్వు వెళ్ళిపోవాలి. అక్కడ నేను నీకు తోడే ఉంటాను, అక్కడ నిన్ను ఆశీర్వదిస్తాను, అక్కడ నిన్ను అనేక జనాలకి తండ్రిగా చేస్తాను, అనేక జనాలకు ఆశీర్వాదంగా చేస్తాను. నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించే వారిని శపిస్తాను. భూలోకంలో వంశములన్నీ నీ వంశం ద్వారా ఆశీర్వదింపబడతాయి, యేసు ప్రభువు ద్వారా ఆశీర్వదింపబడతాయి అని అక్కడ వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి అన్ని కంఫర్ట్గా, అన్ని ఫెసిలిటీస్ ఉన్నటువంటి స్థితిలో దేవుడు మనల్ని వాడుకోడు. మన శరీరాన్ని, మన మనస్సుని, మన హృదయాన్ని సంతోషపరచుకోవాలనే మనస్సు మనకుంటే దేవుడు మనల్ని వాడుకోడు. దేవుని స్తోత్రం. దేవుడు మనల్ని బలపరచాలన్నా, ఉజ్జీవంతో నింపాలన్నా నీకు దేవుని పట్ల ఆశ ఉండాలి, అత్యాశక్తి ఉండాలి తప్ప ఎవరో చెప్తే చేస్తే దేవునికి తోడే ఉండడు. నీలోనే పుట్టాలి ఆ మనస్సు, నీలోనే ఆ యొక్క అత్యాశక్తి కలగాలి. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే అది ఆకాశ వర్షము త్రాగునంటే ఆకాశం కిందనుందా, మీదనుందా? పైన ఉండాలి. మన దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశ, మహాకాశ, మధ్యాకాశాల అవతల పరలోకం ఉంది. అంత అత్యున్నతమైన సింహాసనం మీద ఉన్నాడు. ఇంకా ఆయన కంటే సుపీరియర్, ఆయన కంటే అత్యున్నతమైనటువంటి స్థితిలో ఉన్నవారు ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ లేరు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే అది ఆకాశ వర్ష జలము త్రాగును. పైనుంచి మనం, కింద నుంచి, భూమి మీద నుంచి మన చేతులెత్తి, కన్నులెత్తి దేవుని ప్రార్థన చేయాలి. ప్రభువా,
నీ వర్షమే, నీ ఆత్మ వర్షంతో నన్ను నింపు, నీ ఆత్మతో నన్ను నింపు, నీ ఆత్మతో అభిషేకించు. నా హృదయంలో నీ యొక్క ఆత్మ ఫలాలు ఫలించాలి. ఇదిగో ఈ యాత్రలో నేను మళ్ళీ పడిపోతానేమో, మళ్ళీ దిగజారిపోతానేమో, నీ సంధికి దూరం అయిపోతానేమో. ఇదిగో ప్రయాణం మొదలెట్టాను, నేను మారు మనసు పొందాను, నా పాపాన్ని నీ సంధిలో ఒప్పుకున్నాను, విడిచిపెట్టాను, నేను సొంత రక్షకుడు నా హృదయంలో చేర్చుకున్న జీవితాన్ని మార్చుకున్నాను. కాబట్టి ఇదిగో నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నన్ను నింపు. ఆకాశ వర్షజలం అంటే ఏంటండి? మన చూపు, మారు మనసు పొందిన నీవు, పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టిన నీవు, ప్రభును సొంత రక్షకుడిగా అంగీకరించిన నీవు ఎటు చూడాలి? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మీ మనస్సు పెట్టుకొనకూడదు. ఎందుకనగా మీరు మృతి పొందిరి, మీరు మృతి పొందారు, మీ జీవం క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది. కాబట్టి మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మరలా తిరిగి మనము ఆయన యొక్క ప్రత్యక్షతలో ప్రత్యక్షపరచబడతామని చెప్పేసి వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి ఆకాశ వర్ష జలము త్రాగునంటే అది నీ ఆత్మీయ స్థితి, నీ ఆత్మీయ జీవితం మీద దేవుని యొక్క ఆ యొక్క ఆత్మ వర్షంతో నీ మనస్సు ఎప్పుడు కూడా, నీ హృదయం ఎప్పుడు కూడా తడపబడుతుండాలి. ఈ లోక సంబంధం మత్తు పానీయాలతో నీ హృదయాన్ని తడుపుకోవడం కాదు, కానీ ఆకాశ వర్ష జలము అనగా పరిశుద్ధాత్మతో నీవు అభిషేకించాలి, పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడాలి. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా ఈ ఆత్మీయాత్ర, నీ ఉజ్జీవ యాత్ర ముందుకు కొనసాగదని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. ఎవరు ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించిన వారి శ్రమలన్నిటిలోంచి తప్పించి. ఎవరి మీద ఆయన కన్నులు ఉంటాయి? యెహోవా కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి మొరవైపును యొగ్గి ఉన్నవి. దేవుని స్తోత్రే. నీతిమంతులు మొరపెడితే యెహోవా ఆలకిస్తాడు, వారి శ్రమలన్నిటిలోంచి తప్పిస్తాడు. దేవుని కన్నులు నీతిమంతుల మీద ఉన్నాయి, ఆయన చెవులు కూడా ఎటువైపు యొగ్గి ఉన్నవంట? నీతివంతుల వైపే ఆయన చెవులు కూడా యొగ్గి ఉన్నవని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి అది నీ దేవుడని యెహోవా లక్ష్యపెట్టు దేశము. ఎవరైతే వాక్యానుసారంగా జీవిస్తారో, అనగా దేవుని యొక్క మాటలకు లోబడి విధేయత చూపించి తగ్గించుకొని లోబడతారో, అలాగే ఎవరైతే ఎక్కువగా ఆ ప్రభుని కళ్ళ ముందు ఉంచుకొని ప్రతిక్షణము ప్రార్థన చేసుకుంటారో, ఆయనతో మాట్లాడతారో, ఆయనకి ప్రియమైన వ్యక్తులుగా ప్రతిక్షణం మాట్లాడుతుంటారో, వారి మీదే దేవుని యొక్క కన్నులు, దేవుని యొక్క చెవులు, దేవుడు లక్ష్య పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుందని ఇక్కడ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. ఎవరిని లక్ష్య పెడతాడండి? యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్య పెట్టును. ఆయన మహోన్నతుడు, ఆయన కంటే సుపీరియర్ ఎవరూ లేరు. ఆకాశ మహాకాశ మధ్యాకాశం అవతలున్నటువంటి పరలోక పట్టణముకి ఆయన రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా, దేవాది దేవుడిగా సింహాసనాసీనుడై ఉండి ప్రపంచాన్ని 3 లోకాలని వేలుతున్నాడు. ఆయన అంత మహోన్నతుడైనను ఎవరిని లక్ష్య పెడతాడు? మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్య పెట్టును. ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. ఎవరికి దూరంగా ఉంటాడట? గర్విష్ఠులకు. ఈ లోకంలో తమ కలిగి ఉన్నటువంటి ఆధిక్యతను బట్టి, వారు కలిగి ఉన్న ఐశ్వర్యాన్ని బట్టి, వారు కలిగి ఉన్న అందచందాలు బట్టి, వారు కలిగి ఉన్న ఔన్నత్యాన్ని బట్టి, ఉన్నతమైన స్థితిని బట్టి గర్వపడే వారికి దూరంగా ఉంటాడట. ఆయన దూరం నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. దూరంగా ఉండి పట్టించుకోవడానికి కాదు, దేవుడట దూరంగా గర్విష్ఠులకు ఉన్నప్పటికీ కూడా వారి ప్రతి చర్యను, వారి యొక్క హృదయాన్ని, మనస్సుని తేట తెల్లంగా చూస్తుంటాడట, బాగుగా ఎరుగునట. ఎవరిని లక్ష్య పెడతాడు? యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్య పెట్టును. ఆయన దూరముగా ఉన్నప్పటికీ కూడా గర్విష్ఠులను బాగుగా ఎరుగునని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవుడు నిజంగా నిన్ను నన్ను ప్రేమించాడు లేదా? మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ప్రేమించాడు, మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా క్షమించాడు. మళ్ళా నీకు ఒక నూతన సంవత్సరాన్ని నీ జీవితంలో ఇచ్చాడు. మరలా నీవు దినాలు, వారములు, నెలలు, సంవత్సరాలు ఇవన్నీ నువ్వు అనుభవించడానికి
వీటన్నిటిలో నువ్వు మేలు పొందుకోవడానికి, వీటన్నిటిలో నువ్వు ఆశీర్వాదం పొందుకోవడానికి, నువ్వు క్షేమం పొందుకోవడానికి, నువ్వు సమృద్ధి పొందుకోవడానికి దేవుడు మరలా నీకు ఒక 12 నెలలు, ఒక సంవత్సరానికి ఉచితంగా దేవుడు ఇచ్చాడు. దేవుని ప్రేమను మనం తృణీకరిద్దామా, విసర్జిద్దామా, ఖాతరు చేద్దామా? దేవుని యొక్క ప్రేమను మనం ఆస్వాదించాలి, స్వీకరించాలి, అంగీకరించాలి, గౌరవించాలి. కాబట్టి నీవు స్వాధీనపరచుకొనబోవు దేశము నీవు విడిచిపెట్టి వచ్చిన ఐగుప్తు దేశం వంటిది కాదు. అక్కడ నీవు విత్తనం వేసి నీ కాళ్ళతో నీళ్లు కట్టావు, దేవుని స్తోత్రం. కానీ నువ్వు నది దాటి స్వాధీనపరచుకొనుటకు వెళ్ళుచున్న దేశము ఎటువంటిది? కొండలు లోయలు గల దేశము. అది మైదాన ప్రదేశం అంటలేదు. కొండలు లోయలు గల ప్రదేశం మనకు కావాలా? మైదాన ప్రదేశం కావాలా? కంఫర్ట్గా ఉండేది, విశాలంగా సమతుల్యంగా ఉండేటటువంటి భూమి కావాలా మనకి? ఇక్కడ చూసినట్లయితే ఈ లోకమైతే మరి ఆ లోతు కనులెత్తి చూసేదట. యొర్దాను నది ప్రాంతం అంతా చూసినప్పుడట అది ఏదెను తోట వలె, యెహోవా తోట వలె కన్నులకు చాలా ఇంపుగా ఉంది. దాన్ని కోరుకున్నాడు. కానీ అక్కడేముందండి? అక్కడ పాపం ఉంది, శాపం ఉంది, వ్యసనాలు ఉన్నాయి. ఆప్షన్ ఇస్తున్నాడు అబ్రహాము, నువ్వే ముందు కోరుకో అంటున్నాడు. అసలు నిజానికి ఇతను కోరుకొని తర్వాత అతనికి ఇవ్వాలి. ఎందుకంటే ఇతన్ని అతడు వెంబడిస్తున్నాడు, అతన్ని ఇతడు వెంబడించడం లేదు. మంచి ప్రదేశాన్ని ఎంచుకున్నాడు. చివరికి ఆ ప్రదేశం ఏమిందండి? అగ్ని గంధకాలతో కాల్చివేయబడింది. అలాగే అబ్రహాము ఎంచుకున్నటువంటిది కొండలు, గుట్టలు, లోయు, రాళ్ళు కలిగినటువంటిది, మైదాన ప్రదేశం ఎక్కువ లేనిది. అయినప్పటికీ కూడా ఆ కొండల్లోనే, గుట్టల్లోనే, లోయల్లోనే, రాళ్ళుతో నింపబడిన దేశంలోనే దేవుని యొక్క ఆశీర్వాదం ఉంది. కాబట్టి అబ్రహాము ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. కాబట్టి దేవుడు అతడు కొండల్లో ఉన్న, గుట్టల్లో ఉన్న, లోయలో ఉన్న, రాళ్ళగల మైదానంలో ఉన్న, అంత కంఫర్ట్గా లేకపోయినా దేవుని కృప, దేవుని యొక్క కన్నులు ఆ అబ్రహాం మీద ఉన్నాయి, అబ్రహాము ఉన్న ప్రదేశం మీద ఉన్నాయి. కాబట్టి అతడు బహుగా ఆశీర్వదించబడి బహుగా విస్తరించినట్లుగా, సమృద్ధి కలిగినట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి ఇంతవరకు మన జీవితాలు ఎలా జీవించామో మనకే తెలుసు. కాబట్టి ఈ జరుగుతున్నటువంటి ఎంటర్ అయినటువంటి 2025వ సంవత్సరం మనకి ఎంతో ఆశీర్వాదకరంగా, ఎంతో దీవెనకరంగా, ఎంతో క్షేమకరంగా, ఎంతో సమృద్ధికరంగా, ఎంతో రక్షణకరంగా ఉండాలని, ఆ విధంగా మనం జీవించాలని దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని సిద్ధపరుస్తున్నాడు, స్థిరపరుస్తున్నాడు. మనకు దేవుడు జ్ఞానము కలుగు చేస్తున్నాడు. కాబట్టి ఆ యొక్క కృపలో మనం ఎదుగులాగున ప్రతి ఒక్కరూ మనలో ఈ 2025వ సంవత్సరంలో కష్టపడదాం, శ్రమ పడదాం, ఓర్చుకుందాం, సహించుకుందాం. దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాద దీవులు సమృద్ధిగా పొందుదాం. అలాగే దేవుడు మన కోసం ఏర్పాటు చేసినటువంటి ఆ పరమ కానానైనటువంటి పరలోక పట్టణాన్ని మనము స్వాధీనం చేసుకుందాం. అట్టి కృప ఈ వాక్యం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి దేవుడు నిండాలుగా ఇచ్చి ఆశీర్వదించునుగాక. ఆమేన్.
ఈ వాక్యములు శ్రద్ధతో విని దేవా మీకు అర్పించిన కానుకలను అర్పణ మీ చేతులకు అప్పగిస్తున్నాను. వీరిని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి దేవా. మీరు చేతులు రెక్కల కష్టాచితాన్ని ఆశీర్వదించండి. మీరు బయటికి వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినప్పుడు మీ ఆశీర్వాదములు దీవెనలు దయచేయండి, ఆరోగ్యాలు దయచేయండి స్వామి. సమృద్ధైన ఆశీర్వాదములు అనుగ్రహించండి దేవా. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చినది మీ వాక్యం సెలవిస్తుంది దేవా. సీని సంఘములో ఏ కుటుంబం కూడా దేవా ధ్యానదశలో ఉండకుండా అయా సమృద్ధితో సర్వ సంపదలతో నింపబడలాగన సహాయము చేయమని ఈ వారమంతా మీ కాపుదల క్షేమం అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము తండ్రి. ఆమేన్. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని కాపాడునుగాక. యేసుక్రీస్తు ఆయన సన్నిధి కాంతి మీ మీద ప్రకాశింపచేసి మిమ్మల్ని కరుణించునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన దీవెన ఆశీర్వాదములు సర్వ సమృద్ధి మీకు కలుగు చేయనుగాక.